మరణాత జీవాహారమును ఈ ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మీకు మా ప్రేమపూర్వక ఆహ్వానము తెలియజేయచ్చు ఉన్నాము. దేవుని ప్రేమతో మీరు నిండి ఉన్నారని, దేవుని బలము చేత నడిపింపబడుచు ఉన్నారని, దేవుని వెలుగు మీ దినములో, మీ కుటుంబములో, మీ జీవితములో మరి ఎక్కువగా ఈ కార్యక్రమం వలన నింపబడవలనని దేవుని యొక్క వాక్యమునే ఆధారము చేసుకుని ప్రతి ఉదయము మీ జీవితంలోనికి, మీ గృహంలోనికి మేము వచ్చుచూ ఉండగా ఇది దేవుని వెలుగు బలము నిండి ఉండవలనని మేము ఆశించచ్చు ఉన్నాము. పాత నిబంధన గ్రంథములలో, కీర్తన గ్రంథములోని 55వ కీర్తన 22వ వచనములో ఈ రీతిగా వ్రాయబడినది: నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. మానవుడు తాను కలిగి ఉన్న బరువులు, భారములు, మానవుడు తాను కలిగి ఉన్న శక్తి సామర్థ్యతలు చాలక ఆ బరువును మోయలేని వానిగా ఆ భారమును దించవలనని, వదిలించుకొనవలనని ఆశిస్తూ ఉన్నాడు. కొందరు వారి భారమును మోయలేని వారిగా వారు ఉన్నారని ఎరిగి కూడా ఆ భారమును వారు మోయవలనని ప్రయత్నము చేస్తూ ఉన్నారు. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన ఆహ్వానములో ఒక ఆహ్వానము మత్తయి సువార్తలోని 11వ అధ్యాయములో మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్తలోని ఈ 11వ అధ్యాయములో ఉన్న ఈ ఆహ్వానముని మనం ఏమని పిలవచ్చంటే, ఇట్ ఈస్ అ యూనివర్సల్ ఇన్విటేషన్. ఆ ఆహ్వానం ఏమై ఉన్నది అనగా, ప్రయాసపడి భారము మోయిచిన వారలారా నా యొద్దకు రండి. ప్రతి ఉదయము మనము లేచిన వెనువెంటనే మనకు జ్ఞాపకం వచ్చేది మన బరువు, మనలను ఆలోచింప చేయించున్నది మన భారము, మనలను నిరాశలోనికి నడిపించుచున్నది ఈ బరువు భారములై ఉన్నవే. మేబీ యు ఆర్ ఓవర్వెల్మ్డ్ విత్ ద బర్డన్స్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితంలోని బరువులు, భారములో నిన్ను కృంగదీస్తూ ఉన్నవేమో, ఆందోళన బాటలోనికి నిన్ను నడిపించుచూ ఉన్నవేమో. God is speaking to you this morning. And God is inviting you this morning. దేవుడు ఈ ఉదయకాల సమయమందు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. వాక్యములో మనము చూచుచున్న దేవుడు, the God that we serve is a faithful one, and it is that God who is inviting you. అటు దేవుడు నిన్ను ఆహ్వానించచ్చు ఉన్నాడు. పాత నిబంధనలో దేవుని ఏర్పాటు జనాంగమైన ఇశ్రాయేలును మనము చూచినప్పుడు, ఇశ్రాయేలు యొక్క ప్రార్థన ఆలకించి ఐగుప్తు దేశము నుండి వారిని విడిపించిన వాడు దేవుడే. అనగా వారి భారమును తన భుజం మీద వేసుకున్నాడు దేవుడు. వారి బరువును మోయుటకు సంసిద్ధుడై 40 సంవత్సరములు వారు అరణ్యములో వారు ప్రయాణము చేసినప్పుడు, అరణ్యములో తలవాల్చుకొనుటకు చోటు దొరకదు, నీడ అగుపడదు, త్రాగుటకు నీళ్లు దొరకవు. కానీ ఆయన పగలు రాత్రి, పగలు మెఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై 40 సంవత్సరములో వారి భారములు మోసాడు. He was willing to carry the burdens of Israelites for 40 years until his promise was fulfilled, until they conquered the promised land. వాగ్దత్త భూమి వారు చేరు వరకును కూడా వారి బరువులు మోసాడు. Don't let your life be overwhelmed with the burdens that you're carrying. Learn the truth that God is willing to carry your burdens. నీ బరువును మోయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. I for many years lived in this deception that it is me who have to carry the burdens of my life. నా జీవిత బరువులు, భారములు నేను మోయాలని నేను తలంచిన వానిగా ఉన్నాను. కానీ ఒక రోజు నా విద్యాభ్యాసంలో, in my college days, God revealed that to me. We are called to bring those burdens to the feet of God. దేవుని పాదముల దగ్గరకు ప్రభు తీసుకురమ్మన్నాడు. ఈ ఉదయకాల సమయమందు ఆ నిర్ణయం నీవు తీసుకో. ప్రతి ఒక్కరు, ఈ వర్తమానం వినిచిన ప్రతి ఒక్కరు నీ బరువంతటిని తీసుకుని వచ్చి ప్రభు చేతికిచ్చి యథార్థంగా భక్తి జీవితమును జీవించి దేవుని చిత్తమునకు అనుగుణమైన జీవనమును కలిగి ఉండి దేవుని నిత్యము మహిమపరుస్తూ, let God carry you and your burdens forward. నిన్ను ముందుకు నడిపించుటకు దేవుని సహాయము పొందుకో. God is taking delight in carrying our burdens. మన బరువులను మోయుటకు ఆయన ఇష్టపడుచు ఉన్నాడు. అందుకని నీ భారమును యెహోవా మీద మోపుము. ప్రభువా, మా బరువులను మేము మోయలేకపోవచ్చు ఉన్నాము, కానీ ఈరోజు నీవు మాకు తెలియచేశావు, ఆ బరువులు మోయుటకు సమర్థుడవైన నీవు తండ్రి మా బరువులు మోయుటకు ఇష్టపడుచున్నావని
నీవు వెల్లడి చేశావు. మా బరువులను తండ్రి ఇదిగో నీ పాదముల చెంతకు తీసుకుని వచ్చి తండ్రి నీకు ఇచ్చుచ్చు ఉన్నాము. మాకు ఉపశమనమును కలుగచేయము, మమ్మను ముందుకు నడిపించుము. భారము లేని వారుగా నీ బలముతో మమ్మల్ని నింపి మా జీవితములోని తండ్రి ఇదిగో ప్రభువా ప్రతి అడుగులో నీవు మాకు తోడైండు. ప్రాణప్రియుడు మోక్షప్రదాత క్రీస్తు పేర ప్రార్థించుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత. ఈ కార్యక్రమము మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని మేము నమ్ముతూ ఉన్నాము. ఈ కార్యక్రమమును మీ తోటి వారికి అనగా మీ స్నేహితులకు, కుటుంబీకులకు పంచి షేర్ చేసి వారికి కూడా దీవెనకరంగా ఉండలాగున సహాయం చేయవలని మిమ్మలను కోరుచున్నాను. మే ది లార్డ్ బ్లెస్ యు. మరణాత.